నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. ఈ డీటెయిల్ చూస్తే హామీల అమలుతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా రోడ్ల మరమ్మతుల పనులు చేపట్టింది. గత 5 సంవత్సరాలుగా గొంతులు పడిన రోడ్ల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ప్రజలు అంటున్నారు. వర్షాకాలం వస్తే ఈ గుంతలు చెరువును తలపించేవన్నారు. ఈ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేయటం వల్ల ప్రయాణం ప్రశాంతంగా సాగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టింది. అయితే ఇన్నాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న రోడ్లు మరమ్మతులుగా అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా ఆదేశాలు ఇచ్చి రోడ్లన్నింటినీ కూడా పూర్తిగా మరమ్మతులు అయితే చేయమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే ఈ రోడ్లన్నింటినీ కూడా పూర్తిగా మరమ్మతులు చేసే భాగంలో కూడా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అయితే ఇప్పుడు స్థానికులు దీని మీద ఏ విధంగా స్పందిస్తారో మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 5 సంవత్సరాల నుంచి ఈ రోడ్ల మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ రోడ్లన్నింటినీ మరమ్మతులు చేసే విధంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? గత 5 సంవత్సరాల క్రితం రోడ్డు మీద కనీసం ఎటువంటి మరమ్మతులు చేయకుండా, మినిమం మెయింటెనెన్స్ చేయకుండా పెద్ద పెద్ద గోతులతో అస్తవ్యస్తం అయిపోయింది వ్యవస్థ అంతా కూడా. రోడ్లు అసలు ఏ రకంగా కూడా ఎక్కడ కూడా కనీసం ఒక గంప మట్టి వేసి ఒక గంప రాళ్ళు వేసి చేసింది ఏ ఒక్కటి కూడా చేయలేదు అసలు. ఇటు స్కూల్ బస్సులు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు అయ్యి బస్సులు ఆగిపోయి చాలా ఇబ్బంది పడిపోయారు. పిల్లల్ని దింపించేసి నడిపించి చాలా ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే సూపర్ 6 పథకాల ప్రకారంగా వచ్చిన మొదట్లోనే 4 నెలల్లోనే రోడ్ల మీద దృష్టి పెట్టి ప్రతి రోడ్డు కూడా మినిమం మెయింటెనెన్స్ చేసి రోడ్లు పోయడానికి రోడ్లు పోతున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. గోతుల్లో పడిపోయి యాక్సిడెంట్లు అయినాయి, కాళ్ళు చేతులు ఇరిగిపోయి మరణించినవి కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలా చాలా బాగా చేస్తున్నారు. మొదటి 4 నెలల్లోనే రాగానే 4 నెలలు మొత్తం రోడ్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా మొదలెట్టి రోడ్ల మీద దృష్టి పెట్టి రోడ్డు విషయంలో చాలా బాగా చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమి ప్రకారం చేసిన ఈ రోడ్లని మేము చాలా అభినందిస్తున్నాం. చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అసలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఏ విధంగా నెరవేర్చట్లేదు, ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. దాని మీద ఏ విధంగా ఆయనే చూస్తున్నారు కదండి, ఆయనే చూస్తున్నారుగా. 175 అన్నారు, కనీసం ఇవాళ 10 లోపలికి వచ్చేసాడు ఆయనే చూస్తున్నారు. ఎంత ఇవాళ అందరూ కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా రాగానే పెన్షన్ విషయంలో కానీ 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ విషయంలో కానీ జనాలకు ఏమేమి కావాలో ఒక కోటా విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా అన్నీ సక్రంగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఓరవలేక ఆయన చేయలేకపోయాడు. చేసిన వాళ్ళు చూసి ఆయన ఓరలేకపోతున్నారు. అంతకు మించి ఇంకేం కాదు. ఇది ఆయన చేయలేకపోయారు, చేసిన వాళ్ళు చూసి ఓరవలేక. కూటమి చాలా బాగా చేస్తుంది. కూటమిలో ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందుతుంది. ఇది అందలేదన్న వాళ్ళు ఎవరు లేరు. గత ప్రభుత్వంలో తిరిగి వాళ్ళ నాయకులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు అలాంటివి ఏమి లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళ ఏళ్ళని ఏమి లేకుండా అందరికీ మొత్తం అంతా ఒకటే కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు కూటమి అంతా కూడా ఒకటే కుటుంబం అని భావించి అంతా నా వాళ్ళే, నా ప్రజలు, నా బిడ్డలు అని చెప్పి ఆయన మొత్తం ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ముడుతుంది. వాళ్ళు ఎవరికి ఇబ్బందులు ఏమి లేవు. ఆయన ఓరలేక మాట్లాడే తప్ప ఇంకేం కాదు ఇవి. సో ఇది ఇక్కడ చెప్తున్నారు. గతంలో ఈ రోడ్లో ప్రయాణించాలంటేనే చాలా భయంకరంగా ఉండేది. ఉదయం లేవగానే స్కూల్ పిల్లలతో సహా ఈ రోడ్ల మీద వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందులు పడేవారు. అనేక సందర్భాల్లో ఈ రోడ్లలో ఉన్న గొయ్యలను చూస్తే చెరువులు తలపించేవి, వర్షాకాలంలో అయితే పూర్తిగా చెరువులు తలపించేవి. ఆ సమయంలో చాలా మంది కూడా పడిపోయి దెబ్బలు తగిలేవి, కొంతమంది అయితే మరణించిన సంఘటనలు ఉన్నాయని కూడా స్థానికులు చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే కూటమి ప్రభుత్వం కూడా పూర్తిగా వారిచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. లబ్ధిదారులందరికీ కూడా పూర్తిగా అన్ని పథకాలు అందుతున్నాయి. ఎవరికైతే అందే విధంగా ఉన్నాయో వారందరికీ కూడా పూర్తిగా పథకాలు అందుతున్నాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కెమెరా సురేష్తో పవన్, హెచ్ఎండివి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.